ఇందాక ఒక షాకింగ్ న్యూస్ 100% కాదు 200% ట్యాక్స్ ఏశారు. నేను కూడా హెల్ప్‌లెస్సే అండి. ఏం చేయాలో తెలీదు. ఈరోజు సాటర్డే. ఇందాకే చెక్ చేసుకున్నా. నేను స్క్రీన్ షాట్స్ ఎటో పెడుతూ ఉంటా. అన్నిట్లో ఇప్పుడు ఇంకో కొత్తగా ఆన్ ది వే అని వస్తుంది మళ్ళీ. బట్ నాకు క్లియరెన్స్ మాత్రం ఏం లేదు. కస్టమ్ క్లియర్డ్ అని అయితే ఎక్కడ రాలేదు. స్టిల్ సమ్ మిస్సింగ్ ఫైల్సో అట్లానే మెసేజ్ వచ్చింది కదా. ఏం చేయాలో తెలీదు. కాల్ చేస్తున్నా. మన ఇంటర్నేషనల్ కాల్స్ అంటే ఫస్ట్ ఇండియా కనెక్ట్ అవుతుందనమాట. వాళ్ళు ఇంటర్నేషనల్ కాల్‌కి వెయిట్‌లో పెడతారు. అది 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు, 3 అవర్స్ కావచ్చు. పోనీ దాని తర్వాత అంతసేపు వెయిట్ చేసిన తర్వాత కనెక్ట్ అవుతదా అంటే అప్పుడు కూడా కనెక్ట్ అవ్వట్లేదు. సేమ్ ఇదే ఇష్యూతో చాలామంది నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తున్నారు. పర్సనల్‌గా తెలిసిన ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు. యూట్యూబ్‌లో కామెంట్స్ కూడా సేమ్ వస్తున్నాయి. నేను కూడా హెల్ప్‌లెస్సే అండి. నేను కూడా సేమ్ నా యూపీఎస్ ప్యాకేజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అందరికీ తెలిసిన కాంటాక్టే నాకు కూడా తెలుసు. వాళ్ళు ఇంకొక కాంటాక్ట్ కూడా ఇచ్చారు. డైరెక్ట్ మీకు ఇంటర్నేషనల్ నంబర్ ఉంటది. ఇది ట్రై చేయండి అని. నేను దానికి కాల్ చేశాను. మొన్న ట్రాకింగ్ డీటెయిల్స్ అడిగారు. ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇచ్చాను. నేను ఇట్లా పర్సన్‌తో మనం మాట్లాడాలి అని అనుకుంటే ఆహ్, కరెక్ట్ రీజన్ ఒకటి కావాలి. అప్పుడే మేము కనెక్ట్ చేస్తాము అన్నారు. ఇంతకంటే కరెక్ట్ రీజన్ ఇంకేం కావాలో నాకు అర్థం కాలే. ఇంకేం రీజన్ ఇవ్వాలి? ఉన్న రీజనే చెప్పాము. ప్యాకేజ్ మిస్ అవుతుంది. ఇప్పటివరకు రాలేదు. సమ్ మిస్సింగ్ డాక్యుమెంట్స్ అంటున్నారు. అవేంటో ఏమో ఇప్పటివరకు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆళ్ళొక బేసిక్ కొన్ని క్వెషన్స్ మాత్రమే ఆహ్, మనకు ఆప్షన్స్ ఇస్తారు. మిస్సింగ్ ప్యాకేజా? ఆర్ చేంజ్ ఆఫ్ అడ్రెస్సా? లేకపోతే ఆహ్, డెలివరీ డిలేసా? ఇట్లాంటి ఒక 4, 5 ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో చూజ్ చేసుకోమంటే ప్రాబ్లమ్‌ని కరెక్ట్‌గా ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి యూపీఎస్ వాళ్ళకి? ఇదే ఇష్యూస్ మీతో పాటు నేను కూడా ఫేస్ చేస్తున్నా. ఫిగర్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నాకు అర్థం కావట్లేదు. అనుకుంటున్నా మేబీ మండే అట్లా మాకు దగ్గరలో ఉన్న యూపీఎస్‌కెళ్ళి ఏమన్నా మాట్లాడదామా? అసలు ఎందుకు రాలేదు ఏమి అని అనుకుంటున్నా. ఒకవేళ అట్లా అదేమన్నా నాకు హెల్ప్ అయితే నేను డెఫినెట్‌గా వీడియోలో నేను చెప్తాను. సో, ఇప్పటి వరకైతే నా ప్యాకేజ్ కూడా రాలేదు. అదే టెన్షన్‌లోనే ఉన్నాను. సో, అప్డేట్ అయితే ఇదే అండి. నేను ఎవ్రీడే అప్డేట్ కొంచెం ఇవ్వడానికి కారణం ఇదే. అసలు చాలామంది సేమ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఇంకొక ఇందాక ఒక షాకింగ్ న్యూస్ మనకందరికీ 50% టారిఫ్స్ పడుతున్నాయని తెలుసు. నేను లాస్ట్ వీడియోలో కాకుండా ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. ఒక తెలిసిన ఫ్రెండ్‌కి 100% ట్యాక్స్ కూడా ఏసినారు. అట్లా మనం ఒక చిన్న ప్యాకేజ్‌కి 100% ట్యాక్స్ కట్టాలంటే చాలా కష్టం గదా! సో దట్ దాన్ని బట్టి ఆలోచించుకొని ప్యాకేజెస్ తెచ్చుకోండి అని. ఇప్పుడు ఇంకొక స్క్రీన్ షాట్ పెడతాను. 100% కాదు 200% ట్యాక్స్ ఏశారు. వాళ్ళ బిల్ వచ్చేసి సమ్ $900 చేంజ్ అయ్యింది షిప్పింగ్ తెప్పించుకోవడానికి. వాళ్ళకి పడిన ట్యాక్సెస్ $1900. అసలు ఇంకేమన్నా మాట్లాడడానికి గూడా లేదు. అది పెట్టిన వెంటనే అసలు అందరు షాక్‌లోనే ఉన్నాం. 200% ట్యాక్సెస్ ఏస్తే ఏం జేయాలి? అసలెందుకేస్తున్నారు? రీజన్ ఏంటి? అది డీహెచ్ఎల్ సర్వీసెస్ నుంచి తను ఏయించుకున్నారు. సో, మండే ప్యాకేజ్ వస్తుంది. సో, వాళ్ళంతా పే చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ ఆ అమ్మాయి మండే ఇస్తది. డీహెచ్ఎల్ వాళ్ళతో మాట్లాడండి అన్నట్లు నార్మల్‌గా సజెస్ట్ చేసామనమాట. తను ఇంకేం మాట్లాడుతదో, పే చెయ్యాలి అంటారు. సీరియస్‌లీ అండి ఈ ట్యాక్స్‌లన్నీ చూస్తుంటే అసలు బ్రెయిన్ ఏం పని చేయట్లేదు. ఇన్ని ట్యాక్స్‌లా? ఇంకా ప్యాకేజ్ తీసుకొని ఏం చేయాలి? పెట్టింది మనం డబ్బులు పెట్టి తెచ్చుకున్నదేమో సగం దానికి హాఫ్ ఆఫ్ ద పర్సెంట్. ఇప్పుడు స్ మొత్తం 100% ఏసినాడా? ఆ సేమ్ అమౌంట్ పెట్టి తీసుకోవాలా అంటే కాదు. 200% ఏస్తే దానికి డబల్. ఇది దేని బేసిస్ పైన ఏస్తున్నట్టో తెలీదు. సో, ప్రెజెంట్ ఇంకొకరి సినారియో అయితే ఇది. బాగా ఆలోచించుకోండి. మీరు కొరియర్స్ తెప్పించుకోవాలంటే మాత్రం కొంచెం సీరియస్ ఇష్యూ లాగానే అనిపిస్తుంది. బట్ అంటే రీజన్ తెలీదు కదా! దేనికి ఎంత ట్యాక్స్‌లేస్తున్నారో తెలీదు కదా! చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. బేస్డ్ ఆన్ వర్త్ ఎంత ఉందో ప్రైస్ దానికేస్తున్నాడా అట్లా కూడా తెలీదండి. ఎందుకంటే
అట్లా ఏమైనా తెలుసుంటే ఫస్ట్ కొరియర్ సర్వీసెస్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి. వాళ్ళు మనకు హెడ్సప్ ఇస్తారు కదా! ఇప్పుడు ఏమేం ప్యాకేజెస్‌లో ఏపిచ్చుకోవాలి, ఏపిచ్చుకోవద్దు, అలో చేస్తారు, లేదు అన్న డీటెయిల్స్ కొంచెం మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటాయి. అండ్ ఇంతింత టాక్సెస్ ఏస్తారు మేడం దీనికన్నా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటది. బట్ వాళ్ళెవ్వరి దగ్గర ఏం లేదు. ఏస్తారు ట్యాక్సులు. ఏ సర్వీసెస్ తీసుకున్నా వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు ఏ సర్వీసెస్ అన్నా ఎళ్ళండి ట్యాక్సెస్ ఏస్తారు. కానీ దేనికేస్తున్నారు, ఎంతేస్తున్నారు అని తెలియట్లేదండి మాకు కూడా. సో, ఇప్పుడు కష్టమవుతుంది మాకు కూడా బిజినెస్ అని చెప్పి పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను నా యూపీఎస్ దానికి కూడా ఇండియాకి కాల్ చేశాను అనమాట. నాకు కొరియర్ చేసిన వాళ్ళకి. ఇట్లా ఉంది కదా సిచ్యువేషన్. నా కొరియర్ ఇంకా రాలేదండి. ఏదో ఒకటి చెయ్యండి అని అంటే, ఒక 2 డేస్ టైం ఇయ్యండి నేను వాళ్ళకి మెయిల్ చేస్తాను అని అన్నారు. మరి వెయిట్ చేసి చూడాలి మండే అట్లా. ఎట్లాగో మనకి కాల్స్ అసలు కనెక్టే అవ్వట్లేదు. ఇంకా అనుకుంటున్నా. ఇంకేం చేయాలో తెలీదు. ప్రెజెంట్ అయితే నా సిచ్యువేషన్ కూడా ఇదే. ఏదన్నా ఫిగర్ ఔట్ చేస్తే నేనేమన్నా చెప్పగలను. నాకు కూడా ప్యాకేజ్ ఇంపార్టెంటే కదా! కానీ అంతంత ట్యాక్సులు కట్టుకొని టెన్షన్ అయితుంది. ఇప్పుడు మిస్సింగ్ డాక్యుమెంట్స్ అని మళ్ళీ అసలు ఏం చేస్తారు? అంతా యూపీఎస్ నుంచే సగం టెన్షన్ ఉంది. నేను 90% ఎప్పుడు డీహెచ్ఎల్ఏ తెచ్చుకుంటాను. అప్పుడప్పుడు యూపీఎస్ నుంచి. నా టైం బ్యాడ్ అనుకుంటా. ఇట్లాంటి సిచ్యువేషన్‌లోనే ఒక ప్యాకేజీ యూపీఎస్ నుంచే ఉంది. లేకపోతే ఈ పాటికి డీహెచ్ఎల్ నుంచి బట్ అట్లా కూడా అనుకోలేము. ఇప్పుడు జరిగిన సినారియో డీహెచ్ఎల్ నుంచే. ఇప్పుడు ఏం చేయాలో అయితే నాకైతే తెలీదు. ప్రెజెంట్ ఈ పిచ్చిలో ఉన్నా. ఇది కొరియర్ అప్డేట్. నాకు కూడా ఏమన్నా తెలిస్తే మీతో షేర్ చేసుకుంటా. మీకేమన్నా తెలిసినా నాతో షేర్ చేసుకోండి. నా ప్యాకేజ్ కూడా నాకు కావాలి. సో, ఇట్లా ప్రెజెంట్ హెల్ప్ చేసుకుంటూ, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉందాం. ఆలోచించుకోండి. కొరియర్ ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు జస్ట్ ప్లీజ్ డ్రాప్ అయిపోండి నా మాట విని. అంత వర్త్ కాదు. నా పర్సనల్ ఒపీనియన్. మీ ఇష్టం తర్వాత. ఓకే. ఇంకా ఇప్పుడు మన డైలీ రొటీన్‌లోకి వెళ్ళిపోయి వీడియో కంటిన్యూ చేద్దామా? బయట ఎండకు కూర్చున్నా. మాకు ఈసారి వింటర్ చాలా త్వరగా వచ్చేసినట్టు అనిపించింది. మార్నింగ్ అసలే చాలా ఫ్రీజింగ్ అనిపిస్తుంది కూడా. అండ్ ఇంకా ఎండ ఉండేదే కొన్ని రోజులు కదా! అట్లా కాసేపు కూర్చుందామని కూర్చొని నెక్స్ట్ ఇంకా కుకింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా. ఇవాళ ఫ్రెండ్ వాళ్ళని డిన్నర్‌కి పిలిచామన్నమాట. వాళ్ళ ఇన్‌లాస్ వచ్చారు ఇండియా నుంచి. ఆంటీ వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా. సో, అందుకని డిన్నర్‌కి పిలిచాము. ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశామన్నమాట. కర్రీస్ కోసం మసాలా పౌడర్ చేసుకుంటున్నా. ఈ చిన్న కాఫీ బ్లెండర్ గురించి నేను ఇదివరకే కొన్ని వీడియోస్‌లో చూపించాను. ఇది చాలా అంటే చాలా యూస్‌ఫుల్. మనకి ఇన్‌స్టంట్‌గా కొంచెం తక్కువ క్వాంటిటీలో, మరీ అంత తక్కువ ఏం రాదు. ఒక హాఫ్ జార్‌కి వచ్చేస్తది. అంత క్వాంటిటీ సరిపడా త్వరగా చేసుకోవచ్చు అనమాట. అండ్ బెస్ట్ యూజ్ కూడా హ్యాండీగా ఉంటుంది. అక్కడే పెట్టేసుకుంటే మీరు ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఇక్కడ నేను సాంబార్లోకి ఆ చిన్న ఆనియన్స్‌ది పొట్టు తీస్తున్నా. యాక్చువల్‌గా నా స్టాండ్ అంటే వీడియో స్టాండ్ ఉంటుంది కదా! సో, అది కనిపించలేదనమాట. అందుకే నన్ను నేను వీడియో తీసుకోవడానికి రాలేదు. ఫ్రంట్ కెమెరా పెట్టుకొని ఏదో అట్లా చూపిస్తున్నా. అండ్ ఈ బెండకాయలు, ఈ వంకాయ మా గార్డెన్‌లో హార్వెస్ట్ అయినవి. ఎంతైనా మన చేత్తో పండించుకొని తినేవి ఫీలే డిఫరెంట్‌గా ఉంటుంది కదా! ఒక్కటే వంకాయ వచ్చిందనమాట. సాంబార్లోకి చేద్దాంలే అని. అండ్ ఇది కూడా బాగుంటుంది యాక్చువల్గా. ఈ చాపర్ స్లైసెస్ భలే వస్తాయి అనమాట. కొత్తది కదా, చాలా షార్ప్ ఉంది కూడా బ్లేడ్. అండ్ మనము దాన్ని విడ్త్ సైజు మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా సన్నగా కావాలంటే చేసుకోవచ్చు. నాకు ఇంత విడ్త్ చాలు అన్నట్టు ఇట్లా చేసుకున్నా. సో, క్యారెట్స్ ఫస్ట్ టైం ఆ షేప్లో కట్ చేసా. మనకి ఎట్లా కావాలన్నా కట్ చేసుకోవచ్చు. మన ఓపిక అదైతే ఫాస్ట్ అయిపోతుంది కదా అని అంతే. సో, సాంబార్ కోసం నేను అన్ని వెజ్జీస్ అన్నీ వేసేస్తున్నా. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం బాగా హీట్ అయినప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి నేను అన్ని వెజ్జీస్ వేసి అక్కడే ఉండి కొంచెం సాటే చేస్తుంటా అనమాట. తొందరగా మనకి వెజ్జీస్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి.
స్లో కుక్ చేయాలనుకున్నప్పుడు స్లోగా చేసుకోవచ్చు. నాకప్పుడు టైం ఇంకా మిగతావి కూడా చేయాలి కాబట్టి నేను ఫాస్ట్‌గా చేయాలని సో, అక్కడే ఉండి ఫాస్ట్‌గా చేసేస్తున్నా అనమాట. అండ్ సాంబార్ పొడి నేను ఇంట్లోనే చేసుకుంటా. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్‌లో ఆల్రెడీ చూపిచ్చా నేనెలా చేసుకుంటా అని. డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతా కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ఈ అన్నం మాత్రం రాగి ముద్ద కోసం కడిగా అనమాట. కొంచెం సాల్ట్ ఇంకా ఘీ ఏసా. ఈ కరివేపాకు షార్ట్‌కి మాత్రం ఆద్విక్‌తో వీడియో తీపిచ్చుకున్నా. నార్మల్‌గా వీడియోస్‌లో చూస్తా అనమాట. ఇట్లా తెంచి ఏస్తారు కదా! సో, అట్లా ఒక షార్ట్ తీసుకుందాం అనుకోని స్టాండ్ లేదు కదా! స్టాండ్ ఉండింటే ఇంకా మంచిగా షార్ట్స్ తీసేదాన్నేమో. బట్ ఇప్పుడైతే ఇంకా ఒకటి నేను నా చేత్తో వీడియో పట్టుకొని తీసుకోవాలి. లేకపోతే ఆద్విక్‌నో, సుధీర్‌కి మీటింగ్స్ ఉండిండే. ఇంకా అప్పుడే ఆద్విక్ స్కూల్ నుంచి వచ్చేసాడనమాట. సో, వాడిని అడిగా. కాసేపు తర్వాత ఈ రాగి ముద్ద మ్యాష్ చేయడానికి బలం కావాలి యాక్చువల్‌గా. నేను కొంతవరకే చేయగలను. తర్వాత సుధీర్‌ని పిలిచా అనమాట. సో, నేను పట్టుకుంటా గట్టిగా, నువ్వు ఇట్లా మెత్తగా అనేసేయి అని చెప్పేసా. సో, అది రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ అండ్ మటన్ రెడీ కావాలి. చికెన్ అండ్ మటన్ సుధీరే చేస్తాడు. మటన్ ఏమో కుక్కర్‌లో చేసేస్తున్నాం. అండ్ ఇంకా చికెన్ ఏమో క్యాస్టర్ అండ్ ప్యాన్‌లో చేస్తున్నాం. కొంచెం గట్టిగా చేస్తున్నాం అనమాట. గ్రేవీలాగా కాకుండా ఒకటి అట్లా ఉంటుంది కదా! అంటే పిలిచే గెస్ట్‌కి మా స్టైల్ వంటకాలు కూడా చూపియాలి కదా! రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద, మటన్ పులుసు టేస్ట్ చేపిద్దామని చెప్పి. అండ్ దాంతోపాటు మేము హాల్‌లో కొంచెం చిన్న చేంజెస్ చేస్తున్నాం. యాక్చువల్‌గా కార్పెట్ తీసేసి వేరే కార్పెట్ వేసామంట. వేరేదంటే కొత్తదేం కాదు. నేను ఫ్లెక్స్ రూమ్‌లో యూజ్ చేసే కార్పెట్‌ని ఇక్కడ బాగుంటుందేమో అని అనిపించి చిన్న చేంజెస్. అంతలోపలే చాహ్నా వచ్చి సెట్ చేస్తుందనమాట. తనకు కూడా హెల్ప్ చేయడం చాలా ఇష్టం. ఓవరాల్ లుక్ అయితే ఇది. మా కార్పెట్‌కి, మా సోఫాకి మంచిగా సెట్ అయిందని మాకు అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో, రాగి ముద్ద కూడా డన్. ఇంకా ఇట్లా చిన్న చిన్న ముద్దలాగా చేస్తున్నా అనమాట. మంచిగా రౌండ్ షేప్‌లో రావడానికి నేను ఎప్పుడు ఈ చిన్న గిన్నెనే యూజ్ చేస్తా. దానికి లోపలంతా గీ పూసి ఇట్లా రౌండ్‌గా తిప్పితే మంచి షేప్ వచ్చేస్తది. అండ్ దాంతోపాటు నాకు చట్నీ చేసుకుంటున్నా. నేను మర్చిపోయా అనమాట. అది పెట్టుకున్నా. అంతలోపల బగారా రైస్ రెడీ, మటన్ కర్రీ రెడీ అండ్ ఇంకా చికెన్ కూడా రెడీ. కొంచెం దగ్గరికి ఇట్లా చేసాం కదా! అండ్ దాంతోపాటు ఆనియన్స్‌తో సాలడ్ లాగా అనమాట. దీంట్లో లెమన్, సాల్ట్ అండ్ పెప్పర్ వేసి మిక్స్ చేస్తాడు. సాంబార్ కూడా చేసున్నాం కదా ఆల్రెడీ. పచ్చడి చేసుకొని నేను రెడీ అయ్యి వచ్చేసా. పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళని ముందే తినిపిద్దామని అనుకున్నా. అంతకుముందే మీకు జస్ట్ ఇట్లా చూపిద్దామని. మా డైనింగ్ టేబుల్ చిన్నగా ఉంటుంది. మళ్ళీ అన్నీ ఇక్కడే పెట్టేస్తే ప్లేట్స్ పెట్టుకోవడానికి కష్టం. 4 మెంబర్సే కూర్చోవచ్చు కదా! అందుకే దాన్ని ఎంప్టీగా పెట్టి ఇక్కడ కౌంటర్ టాప్ పైన అన్నీ సర్వింగ్ చేసుకోవడానికి పెట్టుకున్నాం అనమాట. సో, ఇద్దరం ఇక్కడ కూడా కూర్చోవచ్చు అని. అండ్ నా పచ్చడి కూడా రెడీ. మేము తినేసరికి నైట్ 11:30, 12 అట్లా అయిందనుకోండి. అంతలోపలే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా అని వాళ్ళకైతే ఫుడ్ పెట్టేసి తినిపించేసాం. పిల్లలకి ఫుడ్ బాగా నచ్చింది. నైట్ 12:00కి మా రోబో వాక్యూమ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇల్లంతా క్లీన్ చేసి మళ్ళీ దాని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదైతే చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మేము చేసింది. ఇల్లు మాత్రం చాలా నీట్‌గా పెడుతది. వెట్ మాపింగ్ కూడా చేస్తది. అండ్ ఒక థింగ్ ఏంటంటే కింద ఏం పెట్టకూడదు ఫ్లోర్ పైన. పెట్టామనుకో ఏదో ఒకటి స్టక్ అయిపోతే మళ్ళీ మనమే వచ్చి తీయాల్సొస్తది. అప్పటి వరకు అది అక్కడే ఉంటదనమాట. అండ్ సెల్ఫ్ క్లీనింగ్ కూడా చేసుకుంటది. బెస్ట్ ఆప్షన్. సో, వాక్యూమ్ డీటెయిల్స్, కొరియర్ డీటెయిల్స్ అండ్ మా డే డీటెయిల్స్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా?